రైడింగ్ గ్లోవ్స్ అయితే వేసుకోవాలా. మొత్తం ఫ్రెంచ్ కాలనీ ఇది. డిఫరెంట్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అందరూ మామూలు బిస్కెట్ అయిపోతాం. చూడండి లెఫ్ట్లో అయితే రైట్ హౌస్ ఉంటుంది. ఎలా ఉంది వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ ఆటో చూడండి డిఫరెంట్గా ఉంది. పాండి టు మహాబలిపురం మొత్తం కోస్టల్ ఏరియానే. రైట్ సైడ్ మొత్తం సీఏ ఉంటుంది. చూడండి రైట్ సైడ్. వా ఏంది ఇది? ఇప్పుడు ఒక ఐలాండ్ పై నుంచి వెళ్తున్నాము. రైట్లో సీ ఉంది, లెఫ్ట్లో కూడా ఒక సీ ఉంది. ఉప్పు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ లారీ ఏంది, ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. టెంపుల్ కూడా ఒకటి ఉంది అక్కడ. అవేంటో తెలియడం లేదు, మధ్యలో అవి పిల్లర్స్ అనుకుంటా. అంటే ఇక్కడ చాలా బెటర్ అనిపిస్తుంది, కొద్దిగా క్రౌడ్ తక్కువ. ఇది చూడండి తాజ్ మహల్ లెక్క కట్టాడు. జీవీఎస్ హోమ్స్ ఉలా రైట్ లెఫ్ట్ రైట్ నుంచి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం పాండిచ్చేరి అయితే లీవ్ అయిపోతున్నాం. నేనైతే బీచ్కి వెళ్ళాను. ఇప్పుడు ఒకసారి బీచ్ వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి. నేనైతే మోటో వ్లాగింగ్ చేయలేదు, జస్ట్ ఇంకా నార్మల్గా అయితే బీచ్కి వెళ్ళాను. ఆ బీచ్ వ్యూ చూపించేసి ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతా. ముందరైతే పెట్రోల్ పంప్ ఉంది, షెల్ పెట్రోల్ పంపు. ఫుల్ ట్యాంక్ చేసేసుకొని బయలుదేరడం బెటర్. అలాగే పాండిచ్చేరి దాటామంటే ఫ్యూల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా పాండిచ్చేరిలో తక్కువ ఉంటుంది ఫ్యూల్ కాస్ట్ అయితే. పాండిచ్చేరిలో వినాయకుడి టెంపుల్ కూడా ఫేమస్ ఇక్కడ. టోటల్ చాలా బీచెస్ అయితే ఉంటాయి ఇక్కడ. పవరా నార్మలా? నార్మల్ ఫుల్ ట్యాంక్. ఫుల్ ట్యాంక్. థ్యాంక్స్ భయ్యా. ఇప్పుడైతే షెల్లో అయితే పెట్రోల్ పట్టా. నార్మల్ పెట్రోల్ కన్నా షెల్లో పెట్రోల్ వచ్చి 100 రూపీస్ ఉంది. ఇది మామూలుది అయితే 96 ఉంది, ఇదైతే 100, 4 రూపీస్ డిఫరెన్స్ ఉంది. లెఫ్ట్లో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ఉంది. కేటీఎం షోరూమ్కి వెళ్దాం అనుకున్నా, ఒకసారి టెస్ట్ రైడ్ చేద్దామని. గ్లౌజ్ వేసుకోలేదా? రైడింగ్ గ్లౌజ్ అయితే వేసుకోవాలా. షిట్. ఇదంతా బీచ్ ఏరియా. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. ఇది నేనైతే వచ్చాను కానీ వీడియో రికార్డ్ చేయలేదు. చూడండి మొత్తం ఫ్రెంచ్ కాలనీ ఇది. డిఫరెంట్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. లైట్లు చూడండి. ఫోటోషూట్కి అయితే చాలా వర్తీ ప్లేస్ అయితే. లెఫ్ట్లో అయితే బీచ్, నో ఎంట్రీ. ఈ లైన్ వరకే వెహికల్స్ అలౌడ్. నెక్స్ట్ లైన్ లెఫ్ట్లో అయితే 2 వీలర్స్ 4 వీలర్స్ ఇక్కడ వరకు ఏదో గేట్ వేస్తారు కదా, ఆడ వరకే అలౌడ్, మళ్ళీ అలౌ లేదు. ఎక్కడ చూడు ఫారినర్స్ ఉంటారు, ఫారిన్ సైకిల్స్ ఉంటాయి.
ఫారినర్ సైకిల్ చేస్తూనే ఉంటారు. సైక్లింగ్ లెఫ్ట్లో పోవడానికి, రైట్లో పోవడానికి లేదు. బీచ్ చూసారా? ఒక వ్యూ చూపిస్తాను, అక్కడ భయంకరంగా ఉంటుంది బీచ్ వ్యూ అయితే. నేను ఈవినింగ్ అలా వెళ్ళాను. రైట్ సైడ్ అనుకుంటున్నా, మేబీ రైట్ సైడ్. ఫ్రెంచ్ ఏరియా ఇది. షట్, నో ఎంట్రీ అని ఉంది. పోతానే ఉన్నాం. అందరూ ఉంటే బిస్కెట్ అయిపోతాం. మినిమం 3 days అయితే ఉండాలి బాగా ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఇది జస్ట్ ఒక విలేజ్ లోపలికి తీసుకెళ్తుంది. అసలు ఇది పాండి అన్న వైబే రాదు ఇది. ఇక్కడ నుంచి ఆ మూల వరకు మామూలుగా అయితే లైట్ హౌస్కి అలో ఉండేది. ఇప్పుడు లిఫ్ట్ ఏదో రిపేర్ అని చెప్పి విన్నాను. ఆ లిఫ్ట్ రిపేర్ వల్ల అలో చేయడం లేదు లైట్ హౌస్ పైకి. మేబీ అది షార్ట్ అవుట్ అయితే ఖచ్చితంగా పంపిస్తారు. నడిచి వెళ్ళడానికన్నా ఉందా లేదా అని డౌట్. లైట్ హౌస్ కనిపిస్తుందా చూడండి, లెఫ్ట్లో అయితే లైట్ హౌస్ ఉంటుంది. షిట్, ఓ మై గాడ్. పంపిస్తున్నారా లేదా? జనాలు ఉన్నారా? లేదు, అలా లేదు, క్లోజ్ చేస్తున్నారు. ఇదే లైట్ హౌస్. విష్లిస్ట్లో పెట్టుకోండి, ఈసారి వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఇద్దరు ఆయన ముందర ఎంతమంది ఉన్నారు? నిన్న ఖాళీగా ఉన్నింది. ఓకే, ఇక్కడ ఏదో జరుగుతుంది ఈవెంట్, జాతరలాగా ఏదో చేస్తున్నారు. వచ్చేసా. ఇదైతే బీచ్ చూడండి ఎలా ఉంది వ్యూ. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు కిందన్నారే. ఇదైతే వ్యూ పాయింట్ పాండిచ్చేరి బీచ్. ఇది ఇక్కడైతే క్రౌడ్ ఉండదు మామూలుగా అక్కడితో పోలిస్తే. ఇక్కడ బీచ్లు చాలా ఉంటాయి, 1 కాదు 2 కాదు, చాలా బీచ్లు. అక్కడికి పోవాలంటే మాత్రం బైక్ కాడ పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళాలి. ఖాళీ మామూలుగా లేదు. ఇసుకలో అడుగు పెడతా అంటే అసలు లోపలికి వెళ్ళిపోతాను. వేవ్స్ మాత్రం ఎక్కువ వస్తుంది అసలు. చూడండి ఎంత వేవ్స్. పాండిచ్చేరిలో చాలా బీచ్లు ఉన్నాయి. దాంట్లో పాండిచ్చేరి బీచ్ ఒకటి, రాక్ బీచ్ ఒకటి, ప్యారడైజ్ బీచ్ ఒకటి, వరుసగా మొత్తం అన్ని బీచ్లే ఉన్నాయి. ఈసారి అయితే యాక్టివిటీస్ అయితే ఏం చేయలేదు, కానీ నెక్స్ట్ సారి అయితే ఖచ్చితంగా యాక్టివిటీస్ అయితే చేయాలి. ఇక్కడ వరకు వాటర్ పొల్యూట్ అయింది. ఆ ముందర నుంచి వాటర్ అయితే అస్సలు చాలా బ్లూగా ఉంది. ఇక్కడ వరకు కొద్దిగా గ్రేగా ఉన్నట్టుంది వాటర్, ముందర మాత్రం బ్లూగా ఉంది. అసలు గోప్రోలో కనిపిస్తుంది లేదు కానీ ముందర అయితే చాలా బ్లూగా ఉంది. సరే ఇంకా బయలుదేరద్దాం, లేట్ అయిపోతుంది. ఇంకా మహాబలేశ్వర్కి వెళ్ళాలి. ఇంకా ఇదైతే ఊరేగింపు అయితే జరుగుతుంది. ఓకే, దేవుడు ఊరేగింపు ఏదో కావడ వేశారు, మాల టైప్ సంథింగ్. అమ్మవారికి మాల వేశారు.
ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. లైట్ హౌస్ చూడండి ముందర ఎంత పెద్దదో. 2 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి మహాబలిపురము. 2 hours అంటే ఆల్మోస్ట్ 1, 2, 3 అయిపోద్ది ఈజీగా. ఇక్కడ వరకు ఈ లైన్ వరకు మామూలుగా నార్మల్గా ఉంటాయి హౌసెస్ అన్నీ. ఈ లైన్ దాటి అవతల లైన్ చూసారు కదా, అవతల లైన్ అంతా ఫ్రెంచ్ కాలనీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇండియన్ ఆర్కిటెక్చర్తో సంబంధమే ఉండదు, టోటల్గా చేంజ్. ఈ ఆటో చూడండి డిఫరెంట్గా ఉంది, బ్లూ కలర్, అంతమందిని వేసుకోబోతుంది, షేర్ ఆటో టైప్. ఇప్పుడైతే మనం తమిళనాడు స్టేట్ అయితే బార్డర్ అయితే టచ్ అయింది. ఇంతసేపు యూనియన్ అండ్ టెరిటరీలో ఉన్నాము, ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టేట్ బార్డర్ అయితే రీచ్ అయ్యాం. ఈ రైడింగ్ గ్లౌజ్ వల్లే నాకు కొద్దిగా అన్ఈజీగా ఉంది బైక్ తోలాలంటే. కొత్తగా అలవాటు కదా, మనం ఇన్ని రోజులు నార్మల్గా తోలి అలవాటు అయిపోయింది. రైడింగ్ గ్లౌజ్ వేసుకొని తోలుతా అంటే అలవాటు అవుతుంది. కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది, మళ్ళీ పోను నీకు అలవాటు అయిపోతుంది. మనమైతే సీ పక్కనే ట్రావెల్ చేస్తున్నాము, కోస్టల్ సైడే. పాండి టు మహాబలిపురం మొత్తం కోస్టల్ ఏరియానే, రైట్ సైడ్ మొత్తం సీఏ ఉంటుంది. ఈ కోస్టల్ ఏరియాస్లో అంతా రైడ్ చేయాలని ఒక డ్రీము. ఒకసారి మొత్తం కోస్టల్ ఏరియాస్ మొత్తం, ఇండియా మొత్తం కోస్టల్ ఏరియాస్ మాత్రమే రైడ్ చేయాలి. ఆల్ ఇండియా రైడ్ అని ఒక రైడ్ చేసి ఈ కోస్టల్ ఏరియాస్ మాత్రమే రైడ్ చేసామంటే సెట్. రపరపలా ఉంది రోడ్డు. రెడ్ సైడ్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. ఇది రోడ్డు లైన్ వేస్తున్నాడా, లైన్ మిషన్లో ఉంది, ఎల్లో లైన్ మిషన్. ఆవులు దాడుతా అంటే ఓన్ వెళ్తున్నాడు మళ్ళీ గవర్నమెంట్ వెహికల్ నుంచి. చెన్నై అయితే 120 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. కల్పక్కం అయితే 50 kilometers ఉంది. సింగిల్ లేన్ రోడ్డే అనుకుంటా మొత్తం. కొత్తగా అయినట్టున్నారు రోడ్డు, బతికిపోయాం. అన్ఈవెన్ రోడ్స్ ఉంటే మాత్రం ఇంకా టేక్ డైవర్షన్ అయ్యేది 200 meters. ఓ షిట్, రోడ్డు బాగుంది అనుకునే టైంలోనే దెబ్బేసాడే. రోడ్డు అయితే వేస్తున్నారు. రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఇంకా. ఈ సీ పక్క ట్రావెల్ చేసేటప్పుడు ఒకే ఒక మైనస్ ఏంద్రా అంటే గాలి బాగా, అసలు విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. హెల్మెట్లో అయితే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎట్లా వినిపిస్తుందో తెలియదు కానీ విండ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా వస్తుంది. నా వాయిస్ అయినా కనీసం రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకైతే డౌటే. చూడండి రైట్ సైడ్, వా ఏంది ఇది రోడ్డు, ఇంకేదన్నా ఇంత పెద్దది వేస్తున్నాడు. మేబీ రోడ్డు అనుకుంటాను అది. ఇప్పుడు ఒక ఐలాండ్ పై నుంచి వెళ్తున్నాము. రైట్లో సీ ఉంది, లెఫ్ట్లో కూడా ఒక సీ ఉంది. మధ్యలో ఒక ఐలాండ్ నుంచి తీసుకెళ్తుంది ఈ రోడ్ అయితే. కాబట్టి విండ్ బ్లాస్ట్ మామూలుగా లేదు. చూడండి ఇదంతా వాటర్ డ్రై అయిపోయింది మొత్తం. అసలు సముద్రంలో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడంతా నీళ్ళు వచ్చేసేటట్టు ఏదో చేస్తున్నారు. ఉప్పు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. బాబా ఫస్ట్ టైం చూస్తున్నా. ఉప్పు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. రైట్ లెఫ్ట్ ఫుల్ విండ్ నాయిస్. ఇదంతా సింగిల్ లైన్ రోడ్ ఏమో ఇంకా ఈ ఐలాండ్ దాటేంత వరకు. ఇప్పుడు చూడు ఎట్ట దూరాడు షుగర్ నాయలు. లొకేషన్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇక్కడ కానీ డ్రోన్ ఉంటే బాగా ఎగరేయచ్చు. డ్రోన్
ఏంది ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసారా వ్యూ అసలు మామూలుగా లేదు. బా, రైట్ సైడ్ సముద్రం, లెఫ్ట్ సైడ్ సముద్రం, మధ్యలో ఐలాండ్ మీద వెళ్తున్నాం. చూడండి మధ్యలో అంతా గ్రీనరీ. బా నెక్స్ట్ లెవెల్ అయితే ఈ రోడ్డు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎవరన్నా పాండిచ్చేరికి ప్లాన్ చేసేటట్టు ఉంటే డైరెక్ట్గా చెన్నై పక్క రాకుండా మహాబలిపురం పక్క వచ్చి పాండిచ్చేరికి అయితే వెళ్ళడం బెటర్. కానీ పాండిచ్చేరి వరకు ఈ రూట్ అయితే సరిగ్గా లేదు. మేబీ ఇంకో 3 to 6 monthsలో ఈ రోడ్ అయితే రెడీ అయిపోతుంది. రోడ్ ఎలా ఉన్నా కానీ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా మీరైతే ఈ రోడ్ మ్యాప్ని వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిందే. తిరుపతి నుంచి అయితే చాలామంది కంచి ఇటువైపు వస్తారు, కానీ నేనైతే రికమెండ్ చేసేది మహాబలిపురం పక్క వచ్చేది మేలు. ఎందుకంటే ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ప్రెషర్ అయితే ఎయిర్ ప్రెషర్ తగ్గినట్టుంది బైక్లో. ఎయిర్ ప్రెషర్ అయితే ఒకసారి చెక్ చేయించాలి మహాబలిపురం వెళ్ళాక. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు వ్యూ అయితే మాత్రం. అక్కడ చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్లో. టెంపుల్ కూడా ఒకటి ఉంది అక్కడ. అవేంటో తెలియడం లేదు, మధ్యలో అవి పిల్లర్స్ అనుకుంటా. మేబీ అది పాత బ్రిడ్జ్ అయ్యి ఉండొచ్చు. ఆ పిల్లర్స్ ఫుల్ డైవర్షన్లు, అసలు ఎక్కడ చూడు డైవర్షన్లు. రోడ్ అయితే మధ్య మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ సింగిల్ లైన్ రోడ్లో ఉంది. 6 lane వేసేటట్టున్నారు. త్వరగా వేస్తే బాగుంది. ఒక 48 kilometers ఉంది, 53 minutes చూపిస్తుంది. అసలు వ్యూ చూడండి. అసలు రోడ్డు మధ్యలో 2 పక్కల చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు. ఇప్పుడైతే మనము కల్పకం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి 31 minutes చూపిస్తాను, 26 kilometers. ఈ R15 ఇంకొక మైనస్ డిసడ్వాంటేజ్ ఏంద్రా అంటే సైడ్ మిర్రర్స్ లెఫ్ట్ అయితే ఏం కనపడదు నీళ్ళు. అసలు ఈ సైడ్ మిర్రర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ రైట్ సైడ్ మిర్రర్ ఏంద్రా అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్, అదే దూరంగా ఉన్న వెహికల్స్ అయితే కనిపిస్తుంది. అదే ఇంకా చాలా పక్కనే ఇంకొక వెనకాల, ఒక 1 meter వెనకాల ఉండే వెహికల్స్ అస్సలు కనపడదు. ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాము మహాబలిపురము. 2 kilometers ఉంది. మేబీ ఆ చెక్ పాయింట్ దాటినప్పటి నుంచి ఎస్ మహాబలిపురం ఈసీఆర్ రోడ్ అంటే ఇది. చెన్నై ఇక్కడ నుంచి 55 kilometers, చాలా దగ్గర ఉంది చెన్నై అయితే. 55 kilometers, జస్ట్ 1 hour అనుకుంటా. ఇక్కడ నుంచి 1 hour ఉంటుంది మ్యాక్స్ చెన్నై అయితే. ఇంటర్నేషనల్ మెడికల్ అకాడమీ అంట, ధనలక్ష్మి శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓ లోపల ఏరోప్లేన్ కూడా ఒకటి పెట్టినాడు, భలే ఉంది, బాగుంది కాలేజీలో. ధనలక్ష్మి కొద్దిగా సిటీకి అవుట్స్కట్స్లో తీసుకున్నాం, బీచ్ దగ్గర తీసుకున్నాం హోటల్ అయితే. ఇది కూడా చాలా పెద్ద సిటీ అని చెప్పను, కానీ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. రెస్టారెంట్స్ బ్రాండ్స్, ఈప్యాక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. బీచ్ రిసార్ట్ అంట. ఖచ్చితంగా అది చాలా కాస్ట్ అయితే ఉంటుంది. పాండీ కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది, కొద్దిగా క్రౌడ్ తక్కువ. ఇది చూడండి తాజ్మహల్ లెక్క కట్టాడు. పాండీ అయితే అంత అనిపించలేదు, కానీ పాజిటివ్ వైబ్స్, ఇది చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాం. రోడ్స్ బాగుంది, రోడ్స్ నీట్గా డెవలప్ చేస్తున్నారు. కడల్ కిచెన్, వావ్, కడల్ కిచెన్ అంటే ఇదేదో 65-66 స్పీడ్ అయినా కూడా అసలు విండ్ అనేది మామూలుగా కొట్టడం లేదు. ఈ సముద్రం పక్కనైతే దంచి కొడుతుంది విండ్ అసలు. కార్ చూడండి కాలిపోయింది టోటల్గా. పోలరైజ్ ఆఫ్ రోడ్ స్పోర్ట్స్ అంట, పోలరైజ్ ఆఫ్ రోడ్ స్పోర్ట్. ఏదో ఉంది అక్కడ
యాక్టివిటీ ఉంది అక్కడ, స్పోర్ట్ యాక్టివిటీ. ఇది ఆఫ్ రోడింగ్ చేపిస్తుంది అన్న. జీవీఎస్ హోమ్స్ ఉల్లా ஹோட்டல் புக் பண்ணுங்க. இதுவா? இது வந்து என்ன சொல்கிறீங்க, இது வந்து ஓயோ ரூம்ஸ். ரூம்ஸ் மட்டும் சின்ன சின்ன ரூம். ஓகே. ரைட்டு போயிட்டு கொஞ்சம் லெஃப்ட் திரும்பினா ரைட் ஹேண்ட் சைடில் இந்த வில்லா. ஓகே, ரைட்டு லெஃப்ட்டு திரும்பினா உடனே ரைட் ஹேண்ட் சைடில். இது வந்து ஓயோ ரூம்ஸ் மட்டும் தான். ஓகே, ரூம்ஸ் மட்டும். ஓகே, இது ரெசார்ட்டு. ஓகே, தேங்க்ஸ். ஜனா